సూర్యాపేట పట్టణంలో సంగీత హాస్పిటల్ ప్రారంభోత్సవం 11:30 ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తమరెడ్డి చేతుల మీదుగా మరియు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కామరెడ్డి బుర్రి శ్రీరాములు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. తర్వాత సర్వోత్తమరెడ్డి మాట్లాడుతూ ఈ హాస్పిటల్ యాజమాన్యం పేద ప్రజలకు మంచి ఆరోగ్య సేవలు అందించాలని, హాస్పిటల్ మంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఆయన అన్నారు. డాక్టర్ సంగీత అనుభవం గల డాక్టర్ అని ఆయన అన్నారు. సిపిఎం నాయకులు కామరెడ్డి బుర్రి శ్రీరాములు మాట్లాడుతూ ఈ హాస్పిటల్ అందరికీ అందుబాటులో ఉంటూ పేద ప్రజలకు తక్కువ ఖర్చుతో వైద్యం అందించాలని, డాక్టర్ సంగీత మేనేజింగ్ డైరెక్టర్ కొంబచిడ గంగాధర్, కొంబచిడ వంశీ మా ప్రాంతం వారు కావడం, పేద ప్రజలకు వైద్య సాయం అందించాలని ఈ వృత్తిని ఎంచుకోవడం ఎంతో అదృష్టమని ఆయన అనంతపురం కలవకువ గ్రామ సర్పంచ్ మండప వెంకటాద్రి డాక్టర్ కొంబచెడ సంగీతకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిన్నపాక యాదగిరి, మణి, కొంబచెడ రాములు తదితరులు పాల్గొన్నారు. నిలబడన్నా పక్కన గంగాధర్ నిలబడ్రి. అందరికీ నమస్కారం అండి. నా పేరు సంగీత. నేను ఒక ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ స్పెషలిస్ట్ అండి. నేను ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు నూతనంగా సంగీత హాస్పిటల్ నా పేరు మీదుగా ప్రారంభించాను. సూర్యాపేట పట్టణంలో ప్రారంభించాను. ఇది ప్రారంభించడానికి ప్రథమ కారణం ఏంటి అంటే, ముందు నుంచి కూడా వైద్యం అనేది పేదలకి చాలా ఇబ్బందికరంగా, వాళ్ళ ఉన్న పరిస్థితుల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల వాళ్ళకి వైద్యము చాలా ప్రాబ్లం వచ్చిన తర్వాత, ఇబ్బంది వచ్చిన తర్వాత చాలా లేటుగా చూపించుకోవడము, లేదు అంటే వచ్చిన తర్వాత కూడా ఖర్చు ఎక్కువ అవుద్దేమో అన్న ఉద్దేశంగా వాళ్ళు దాన్ని కూడా ఇంకా డిలే చేసుకొని చాలా ఇబ్బంది ప్రకారంగా రావడం, ఇది చాలా సందర్భాల్లో చూసామండి. ఇప్పుడు మేము ప్రారంభించిన ఈ హాస్పిటల్ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, ఇలాంటి వాళ్ళని చూసి వచ్చాను నేను. సో వాళ్ళకి మెయిన్ ఊర్లలో నుంచి కానీ విలేజెస్ ఏదైనా ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ బాగాలేని వాళ్ళకి, పేద ప్రజలకి ఈ హాస్పిటల్లో అంతగా అందుబాటులో ఉంటుంది. వాళ్ళకి ఏ రకంగా ఇబ్బందులు వచ్చినా కానీ వాళ్ళని, ఇప్పుడు నేను చేసింది మెడిసిన్ స్పెషాలిటీ అండి. అంటే నేను ఏదైనా జబ్బును మెడికల్గా మేనేజ్ చేయగలను. ఒకవేళ ఏమైనా వాళ్ళకి సర్జికల్ అవసరం పడుతుంది, లేదంటే వాళ్ళకి ఏమైనా అలాంటి ఒపీనియన్స్ అట్లా ఉంది, సో వాళ్ళకి మన దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళకి సర్జికల్ రిలేటెడ్గా ఉన్న వాళ్ళని ఏ స్పెషాలిటీ ఏ హాస్పిటల్కి వెళ్ళాలో కూడా వాళ్ళని వాటి రకంగా కూడా వాళ్ళని గైడ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ మనకి మన హాస్పిటల్లో సదుపాయాలు వచ్చేసి 24 గంటలు ఫార్మసీ, ల్యాబ్, మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న నర్సింగ్ స్టాఫ్, మనకి ఐసీయూ బెడ్స్ కానీ, జనరల్ వార్డ్ బెడ్స్ కానీ, స్పెషల్ రూమ్ బెడ్స్ కానీ ఇవన్నీ అందుబాటులో ఉన్నాయండి. సూర్యాపేట పట్టణ ప్రజలు, ఇంకా మిగతా చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు అందరూ కూడా మా హాస్పిటల్లో సేవలు
అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా వినియోగించుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. ముఖ్యంగా పేద ప్రజలకి వైద్యం అనేది అందుబాటులో చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాను.